ఈ సంవత్సర కాలం ఆవిడ తనదైన నిత్యకృత్యములు తపస్సు మానలేదండి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ఏం చేసిందంటే ఒక కఠినమైన వ్రతాన్ని ఆవిడ స్వీకరించింది. ఈ వ్రతాదికి వివరాలు కొంతమేరకు దేవీ భాగవతాది గ్రంథంలో దొరుకుతాయి. ఆమె అసలు అమ్మవారి అంశ, గాయత్రి స్వరూపం. ఈ విషయం పంచదేవతా తత్వ వివేచన చేసినప్పుడు దేవీ భాగవతంలో చెప్తారు. పంచదేవతలు మనకు తెలిసినదే, గతంలో మనం చెప్పుకున్న దుర్గా, లక్ష్మీ, సరస్వతి, గాయత్రి, రాధ. గాయత్రి యొక్క స్వరూపం ఈవిడ. అశ్వపతి గాయత్రి ఉపాసనా విధానం గురించి దేవీ భాగవతం చెప్తుంది. ఆ గాయత్రి అంశ ఈ తల్లి, అదే మహాతపస్విని. పైగా నిత్యం ఆవిడ చేసే కృత్యముల్లో ఆలయాలకు వెళ్ళడం, అటువంటి హోమాలు చేయించడం, పూజించడం కూడా చెప్పారు. నిత్యం ఉన్న వాళ్ళే ప్రత్యేక వ్రతం చేసినప్పుడు ఫలిస్తుంది చెప్పండి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే మామూలుగా ఎప్పుడు పెడితే అప్పుడు తిరుగుతూ హఠాత్తుగా ఒక 1,00,000 పసుపులో మరో వ్రతము చేసేసామంటే, నిత్యం చేస్తూ అనుష్ఠానం చేసే వాళ్ళకి ప్రత్యేకమైన నోములు వ్రతాలే తప్ప అన్నీ మానేసి ఒక్కసారి ఏడాదికో సత్యనారాయణ వ్రతం అంటే రోజు చేయవలసిన దీపారాధన, జపతపాలు, సంధ్యావందనాదుకు మానేసి ఎప్పుడు చేస్తే సరిపోదండి. కనుక ముఖ్య నిత్యానుష్ఠానం చెప్తూ ఆ 4 రోజులు ప్రత్యేక వ్రతం పట్టిందిట. అయితే ఏ వ్రతం పట్టినా అత్తమామల అనుమతి కావాలి, భర్త అనుమతి కావాలి.